నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను నెక్స్ట్ చేయబోతున్నటువంటి సినిమాల ప్రొడ్యూసర్స్తో ఆయన భేటీ కాబోతున్నారు. మరి ఈ భేటీ వెనకాల కారణాలు ఏంటి, మరి సినిమాలు కంటిన్యూ చేస్తారా లేదు అని అంటే మరి దానికి సంబంధించినటువంటి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారా ఏంటి అనేది తెలియాల్సి ఉంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ జగదేవ్ గారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన నెక్స్ట్ చేయబోతున్నటువంటి సినిమాల ప్రొడ్యూసర్స్తో ఆయన భేటీ కాబోతున్నారు. మరి ఆ భేటీ వెనకాల రీజన్స్ ఏంటని ఫ్యాన్స్ అంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకటి అంటే పొలిటికల్గా బిజీగా ఉన్నారు కాబట్టి మేబీ వీళ్ళకి టైం ఇవ్వట్లేదని ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారా, లేకపోతే ఆ సినిమాలకు ఏమన్నా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా, ఏంటి అసలు? యాక్చువల్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో సూపర్ స్టార్, తెలుగు ఇండస్ట్రీకి చేయడం జనరల్గా ఒక మంచి ఇమేజ్ ఉన్న హీరోనే. అంత ఇమేజ్ పెట్టుకొని కూడా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. చాలామంది ఆయన గిట్టిన వాళ్ళు కేవలం డబ్బు కోసమే వచ్చాడని. నిజంగా డబ్బు కోసం అయితే సినిమాల్లో ఇవాళ ఏ రేంజ్లో పలుకుతున్నాయో చూస్తున్నాం. ఒక సాధారణ హీరో కూడా పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయిన తర్వాత వాటి రెమ్యునరేషన్ 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లకు అలా వెళ్ళిపోతుంది. సో ఈయన అంత ఇమేజ్ ఉన్న హీరోనే. ఈవెన్ యాడ్స్ చేయాలంటే చేసుకోవచ్చు. ఒక్కొక్క యాడ్కి ఈజీగా 4-5 కోట్లు ఇచ్చినా కూడా సంవత్సరానికి 10 యాడ్లు అంటే 50 కోట్లు అక్కడ. అది కాక సినిమాలు 2 సినిమాలు చేసుకుంటే ఈజీగా ఒక్కొక్కసారి ఆయనే ఏదో స్పీచ్లో కూడా చెప్పాడు, రోజుకి 2 కోట్లు ఇస్తారు నాకు అన్నట్టుగా సినిమా షూటింగ్. అంటే ఒక నెలలో షూటింగ్ జరిగితే 60 కోట్లు, ఒక సంవత్సరం పాటు షూటింగ్ జరిగితే ఎంతో ఊహించుకో. అంటే అంత ఇమేజ్ ఉన్న హీరో కూడా ఏదో రకరకాల విమర్శలు ఉత్తిడే సంపాదించుకుందాం అనుకున్నా కూడా రాజకీయాల్లోకి వచ్చి ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఏముంది. సో ఏదైతే మాట ఇచ్చాడు అనుకున్నారో, లేదంటే మాట కట్టుబడి ఉన్నాడో దాని పరంగా ముందుకెళ్ళిపోతున్నాడు ఆయన. ఎందుకంటే 2019లో 2 చోట్ల పోటీ చేస్తే ఒక చోట కూడా గెలవలే. అది ఘోర పరాభవం ఆయనకి నిజంగా. అయినప్పటికీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అంటే రాజకీయాల్లో గెలుపోవటములు సహజం. మొన్న 24 వచ్చేసరికి 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వచ్చాడు. 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలతో. సో అటువంటి వ్యక్తి రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో రాజకీయాలకి ఇంకా క్యాన్వాసింగ్కి వెళ్ళకముందు 3 సినిమాలు ఒప్పుకొని సైన్ చేయడం జరిగింది. అందులో ఉస్తాద్ భగత్ సింగ్ మన హరీష్ శంకర్ డైరెక్టర్, తర్వాత ఓజీ సుజిత్ ఎవరో డైరెక్టర్, తర్వాత హరిహర వీరమల్లు మన క్రిష్ జాగర్లమూడి కృష్ణ గారు. అయితే ఈ 3 సినిమాల్లో కూడా 3 ఒక మెసేజు లేదంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించినవి లేదా స్వాతంత్ర పోరాటకు సంబంధించిన సినిమాలు రిలేటెడ్గానే ఉన్నాయి. అయితే ఎప్పుడైతే రాజకీయాల్లోకి బిజీగా అయిపోయాడో తను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందిగా. ఇంకోటి అంటే ప్రొడ్యూసర్స్కి సినిమా స్టార్ట్ అయ్యి ఆగిందంటే అదే పెద్ద నష్టం. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెడతారో, ఫైనాన్స్కి తెస్తారో, లేదా తాకట్టు పెట్టి తెస్తారో, చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. అఫ్కోర్స్ 3 ప్రొడ్యూసర్స్ కూడా మంచి ప్రొడ్యూసర్. ఏం రత్నం గారు ఒక సినిమాకి, తర్వాత దానయ్య గారు ఒక ప్రొడ్యూసరు, ఇట్లా డిఫరెంట్గా ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా సినిమాల మీద సినిమాలు చేసేవాళ్ళు కాబట్టి ఒక టర్న్ ఓవర్ అయిపోతున్న ప్రాబ్లం లేదు. కానీ అది ఒక విధంగా అది ఈయనకి ఇబ్బంది కలిగే అంశమే. సార్ మీరు సైన్ చేశారు, చేయకపోతే ఎలాగా అనే సమాధానం. అంటే ఈయనకి అకౌంటబిలిటీ ఉంది, చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. సో ఈ పాటికే కొంతమంది దర్శకుల బృందం, గతంలో దిల్ రాజు గారు టీంతో కొంతమంది ప్రొడ్యూసర్లు, దర్శకులు, అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళు ప్రొడ్యూసర్లు కూడా వెళ్ళి కలిశారు, సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. తర్వాత ఆయన సినిమాల గురించి కూడా ప్రస్తావిస్తే నాకు చేయాలని ఉందబ్బా ఫ్యాన్స్ కోసం, కానీ టైం సరిపోవట్లేదు అని ఒకటి. ఇంటర్నల్గా ఇంకో ఫీలింగ్ ఏంటంటే ఈయన సేవ అనుకొని వచ్చాడు, మళ్ళీ సినిమాలకు వెళ్తున్నాడు ఏంటి అని రెడీగా ఉంటారు విపక్షం వాళ్ళు. ఇంతకుముందు ఎంత ట్రోల్స్ చేశారో ఇప్పుడు కూడా ఆయనది ఎప్పుడు దొరుకుతాడా చూసేవాళ్ళు ఉన్నారు. అంటే పార్టీలకి సంబంధం లేని వాళ్ళు కూడా, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా రెడీగా ఉంటాడు ఆయన, ఒక మైక్ పెట్టుకొని. ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది, ప్రకాష్ రాజే మాట్లాడ్డా ఆయన, బట్ పవన్ కళ్యాణ్ అనేసరికి ఎక్కడైనా పడుకొని లేచి మరీ వచ్చేస్తాడు అనమాట ఆయన. సో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో రోజా గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు చెయ్యాలా వద్దా, బట్ ఇప్పుడు చేయకపోతే వీళ్ళకి నష్టం. అయితే గత పరిణామాలు, గతంలో కొన్ని జరిగిన విషయాలు ఏంటంటే మహానుభావుడు ఎన్టీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి హోదాలో కొన్ని ఇలాగే సైన్ చేసినప్పుడు చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయంట. ఇవి శ్రీనాథ కవి సారభంలో అశోక్ సామ్రాట్ సంథింగ్, ఆ 2 సినిమాలు ఏదో ఒకటి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా షూటింగ్ గ్యాప్లో రిలాక్స్ టైంలో పిలిచి
మీటింగ్లు పెట్టుకొని అక్కడే షూటింగ్లోనే మీటింగ్ పెట్టుకొని సంతకాలు చేసి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆయనకి అది చెల్లింది. అప్పుడు రాజకీయాలు ఎంత దౌర్భాగ్యంగా ఉండేవి కాదు. సో ఇప్పుడు అలా కాదు కదా, చేస్తే ఒక బాధ, చేయకపోతే ప్రొడ్యూసర్లకి ఏడిపిస్తున్నాడు, ప్రొడ్యూసర్లకి ఎంత చేశాడు, ఇప్పుడు వాళ్ళందరికీ ఈయన డబ్బులు తిరిగి చెల్లించాల్సిందే అంటాడు ఎవడో ఒకటి వచ్చి. మేబీ ఆడు సొంతంగా వచ్చి అంటాడో లేదా వెనక నుంచి ఎవరో అనిపిస్తే అంటాడో తెలియదు, కానీ మొత్తాన్ని జరుగుతుంది. సో ఈ బాధ్యతలన్నీ ఉన్నాయి కాబట్టే గతంలో కూడా ఆయన మిత్రుడు ఎవరు త్రివిక్రమ్ గారు కూడా వెళ్ళి ఈ సందర్భంలో అందరూ ఇండస్ట్రీ అంతా కూడా త్రివిక్రమ్ గారిని, అలాగే ఆనంద్ సాయి ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ అండ్ ఆయన పవన్ కళ్యాణ్ గారికి మంచి మిత్రుడు, మన యాదాద్రి స్ట్రక్చర్ నిర్మించిన ఆయన. సో ఆయన కూడా చాలా సందర్భాల్లో డిస్కస్ చేశాడంట, ఇట్లా మీరు సినిమాలకు ఒప్పుకొని కూడా చేయకపోతే అది ప్రొడ్యూసర్స్కి నష్టం, దానివల్ల 24 క్రాఫ్ట్స్ దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా డిపెండ్ అయిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారనే ఉద్దేశంలో త్రివిక్రమ్ గారు కూడా 2-3 సార్లు కలవడం జరిగిందట. బట్ ఆయన అయితే అవసరమైతే ఉదయం అంతా ఈ ఆఫీస్ వర్క్స్, లేదా ఇంకోటి ఏంటంటే డిప్యూటీ సీఎం అనే పదవి ఎంత హాట్ సీటో దాంతోపాటు ఒక 5 శాఖలు ఉన్నాయి ఆయనకి. అటవీ శాఖ, పర్యావరణము, గ్రామీణ పంచాయతీరాజు, గ్రామీణ పరిశుభ్రత ఏవో అవి కూడా ఉన్నాయి, జలము పారిశుద్ధ్యంకు సంబంధించి. సో ఒకలాగా 4-5 శాఖలు కాబట్టి 1 కాదు 2 కాదు కదా, ఆ శాఖలు సమీక్షలు ఏమైనా పెండింగ్ ఉంటే రావడాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి న్యాయం చేయలేనేమో, ఒకవేళ అది వెళ్తే ఈ టెన్షన్కి సరిగ్గా అక్కడ ఎక్స్ప్రెషన్ రాదేమో అని కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఓపెన్గా చాలాసార్లు చెప్పాడు, నేను అన్నయ్య గారిలాగా కంప్లీట్ యాక్టర్ని కాదు. ఆయన ఇప్పుడు నేను నటుణ్ణి అంతవరకే, కానీ అన్ని రకాల ఎలిమెంట్స్ చేయగల అంత నటుడిని అయితే నేను కాదు. నేను డ్యాన్స్ చేయాలన్నా కూడా ఏదో చిన్నపిల్లడికి వాష్రూమ్ తీసుకెళ్తే ఎంత ఇబ్బంది పడతాడో నేను కూడా అంత ఇబ్బంది పడి చేస్తూ ఉంటాను అన్నట్టు కూడా చెప్పాడు. అంటే ఆయన లోపాలు ఆయన ఒప్పుకుంటున్నాడు. కాకపోతే ఇక్కడ అదే చెప్తున్నాను కదా, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా చెయ్యకపోతే ప్రొడ్యూసర్స్కి నష్టం, దానివల్ల బ్యాడ్ కూడా అయిపోతాడు. ఎందుకంటే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి బాలయ్య గారు చేసినప్పుడు వచ్చినప్పుడు కూడా అప్పుడు గెస్ట్గా మన క్రిష్ వచ్చారు, డైరెక్టర్ క్రిష్, హరిహర వీరమల్లు ఆయనే కదా. అంతకుముందు గౌతమిపుత్ర శాతకర్ని బాలయ్య గారితో చేసింది ఆయన కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. అవేంటంటే మీరు ఇప్పటి వరకు ఇన్నేళ్ళలో సెట్స్కి ఎప్పుడైనా లేట్గా వచ్చారా అంటే బాలయ్య ధైర్యంగా ముందుకు అడిగాడు, నేను ఎప్పుడు రాలేదు. అంటే 50 ఏళ్ళ ప్రస్థానంలో బాలయ్య గారు ఎప్పుడు కూడా టైం దాటింది, ఈరోజు నాకు హెడేక్ ఉంది రాలేకపోయినా అనే ప్రసక్తే లేదంట. దట్ ఈస్ బాలయ్య. బట్ ఈయన మాత్రం స్టెప్ ముందుకు వేయలే, ఎందుకంటే నేను చాలాసార్లు లేట్కి వెళ్ళాను, చాలాసార్లు ఇది అయ్యాను అని ఆయనే చెప్పాడు, ఓపెన్గా చెప్పండి. అదే ఎవరు కొంతమంది చాలామంది హీరోలు ఉన్నారండి, అంటే ఎక్కువగా వినిపించే పేర్లు మన రాజశేఖర్ గారు, అల్లరి నరేష్, వీళ్ళు కూడా టైంకి వెళ్ళరని కొన్ని గాసిప్స్ ఉన్నాయి, నిజామాబాద్. వాళ్ళ ఇష్టం, వాళ్ళ టైంకి వర్క్ పూర్తి చేయగలుగుతున్నారు లేదా, ఏ టైంకి వచ్చాడు అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదని ముఖ్యంగా. సో అట్లా ఈయన కూడా టైంకి వెళ్ళకపోయినా అప్పుడు అలా ఉంది ఆయనకి మైనస్. సో ఇప్పుడు ఏంటంటే నైట్ టైం అయినా రిమైనింగ్ కొన్ని షూటింగ్ స్పాట్స్ అతని ఇంటి దగ్గరలో సెట్ వేసి అయినా చేయించేయాలి అనే ఒక తపనైతే ఆయనలో కూడా ఉంది. మరి అడ్జస్ట్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. చూద్దాం మరి. అది ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకుంటే సరిపోదు కాదుగా, ఒక మాట ముఖ్యమంత్రికి బాబు గారికి చెప్పాలి. అంటే చెప్పకపోతే ఎవరు ఏమనిస్తారని కాదు, ఏమో బాధ్యతగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈయన ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయన శాఖలకి వాళ్ళకి నేను కొద్దిగా ఇలా చేయాలనుకుంటున్నాను అని ఒక ఇంటిమేషన్. సో హోప్ ఫర్ ది బెస్ట్. ప్రొడ్యూసర్స్ ఇలా అన్నారు కాబట్టి చిన్న కార్యక్రమాలు కొన్నిటికి డబ్బింగ్ పార్ట్ ఉన్నాయి, కొన్నిటికి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసి ఒక్కొక్కటికైనా రిలీజ్ చేద్దామని ఆశిద్దాం. సో పవన్ కళ్యాణ్ గారికి ఆ శక్తి ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.